హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సృజన కలెక్షన్స్. ఈరోజు మురుకులు రెసిపీ ఇంత డిఫరెంట్గా కూడా చేస్తే అసలు టేస్ట్ ఎంత బాగుండను గైస్. అసలు నార్మల్గా మురుకులు అంటే బియ్యపిండితో ఉప్పు కారం వేసి చేసుకుంటారు కదా. ఈ మధ్య మా మమ్మీ కూడా యూట్యూబ్ ఫాలో అవుతున్నారనమాట. యూట్యూబ్లో చూసి ట్రై చేసిందంట. ఈసారి నాకు కూడా చేసి పెట్టింది. చాలా బాగున్నాయి టేస్ట్. కొంచెం యూనిక్గా ఉంటుంది రెసిపీ, కానీ ఈజీయే, చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ చేసుకుంటే బెటర్. ఎక్కువ క్వాంటిటీ చేస్తే కొంచెం కొలతలు మిస్ అవుతాయి కదా. అండ్ ఎంతైనా మమ్మీ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళలా చేయలేం కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువ తక్కువ చేసుకుంటే తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు. మంచిగా వస్తే ఫస్ట్ అయితే గీ వేసి తగినంత వాటర్, ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 గ్లాస్ వాటర్ అట్లా వేసేసుకొని, జీరా ఇంకా ఓమా కొంచెం నల్లగొట్టినట్టు అట్లా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత నువ్వులు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. మెత్తగానే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనము ఇందులో బియ్య పిండి కూడా యాడ్ చేస్తాం కదా. నార్మల్గా ఉప్మా ఎట్లా ఉడికిస్తామో అట్లా ఉడికిస్తే సరిపోతుంది. కొంచెం పేస్ట్లా ఉంటే మళ్ళీ పిండిని అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. అండ్ ఇట్లా మంచిగా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అది దించేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని తగినంత బియ్య పిండి, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బియ్య పిండి వేసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా స్పూన్తో కలుపుకుంటే బెటర్, ఎందుకంటే కాలుతుంది కదా. తర్వాత ఇట్లా చేత్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అంత కాలుతున్న దాంట్లో మనమైతే చేయి పెట్టలేం కదా. అసలు మమ్మీ వాళ్ళు ఎంత ఈజీగా పెట్టేస్తారు కదా. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా మనకి టైం పడుతుందేమో. మీరు కూడా నాలేనైనా కింద కామెంట్ చేయండి నాకు. అండ్ ఇట్లా మంచిగా ఒకటేసారి మిక్స్ చేసి పెట్టుకుంటే మెత్తగా అయిపోతుందని చెప్పి మా మమ్మీ కొద్ది కొద్దిగా మిక్స్ చేశారనమాట. తర్వాత మాకు సాల్ట్ టేస్ట్ చూస్తే సరిపోలేదనిపించి మళ్ళీ కొద్దిగా వేసేసుకున్నాము. మీరు కూడా ఉప్పు కారం టేస్ట్ చూసుకొని వేసేసుకోండి. తర్వాత ఇట్లా మిషన్ ఉంటుంది కదా, మురుకుల మిషన్, దాంట్లో అంటే దొడ్డు పూస అంటారు కదా, దాంతో వేసుకున్నాం మేము. మీరు సన్న వాటితో కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకు అది విరిగిపోతే తినాలనిపించదు, అంటే చేసుకున్న షేప్లోనే ఉంటే తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఈ షేప్లో చేసుకున్నాం మేము. మీకు నచ్చిన షేప్స్లో, అందులో ఒక 12 వస్తాయి కదా, అందులో నచ్చిన షేప్స్లో వేసేసుకోవచ్చు. తర్వాత ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఊర్లో ఉంటే అయితే ఎంత బెనిఫిట్స్ కదా గాయస్. మంచిగా కట్టెలు పోయి పెట్టేసుకొని పెద్ద ముగ్గుడు పెట్టేసుకొని తొందర అయిపోతుంది. సిటీలో ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట. అండ్ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరొస్తుంది. మేమైతే ఎప్పుడు ఊర్లో పండగలకి కట్టెల పొయ్యి మీదనే చేస్తాము. మీరు కూడా అంతేనా? అండ్ ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి దగ్గరలో ఉన్నాం, సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మురుకులు అయితే చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి.